మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం లూకా సువార్త 7వ భాగంగా గలిలయలో యేసు పరిచర్య అనే అంశాన్ని ధ్యానించుకుందాము. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు ప్రభు మరి 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించాడు అని లూకా సువార్తలో 2వ అధ్యాయం 51వ వచనంలో రాయబడి ఉంటుందండి. తర్వాత ఆయన 30 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకొని బాప్తిస్మా యోహాను వద్ద బాప్తిస్మాన్ని తీసుకుంటారు. ఆ తర్వాత లూకా 3:21లో ఉంటుంది. ఆయన తన సేవని ప్రారంభించినప్పుడు ఆయన వయసు రమారమి 30 సంవత్సరాలు అని లూకా 3:23లో ఉంటుందండి. ఆయన యోసేపు కుమారుడు అని చెప్పబడుచుండెను. ఆయన దేవుని కుమారుడు కానీ అలా చెప్పబడుతున్నాడు. డాక్టర్ లూకా రాస్తారనమాట. ఆ తర్వాత 4వ అధ్యాయం మనం నిన్న ధ్యానించుకున్నామండి. యేసు ప్రభుకి 3 శోధనలు తీసుకొని వస్తాడు సాతాను. యేసు ప్రభు వాక్యంతో సాతాన్ని జయిస్తాడు. మనం కూడా చూడండి, యేసు ప్రభు పరిశుద్ధ ఆత్మని పొందాడు. పొందిన తర్వాత సాతాను శోధనని వాక్యం ద్వారా జయించాడు. ఈరోజు ఇక్కడ వస్తున్నప్పుడు ఈ మాట చెప్పమని ప్రేరణ వచ్చిందండి. ఏంటంటే మనం పరిశుద్ధాత్మని పొందాము. దేవుని వాక్యం అంతా మన హృదయంలో ఉంది. పొలంలో దాచబడిన ధనము అంటారండి యేసు ప్రభు. దేవుని యొక్క వాక్యం అన్నమాట. పొలం మన హృదయం, దాచబడింది ఈ ధనం. అన్నిటినీ కూడా ఒక అల్మారలో ఒక్కొక్క అరలో దాచినట్లు దాచి పరిశుద్ధాత్మదేవుడు ఏం చెప్పారంటే ఇంకా మరలా మలినమైనది ఏది కూడా లోపలికి రాకూడదు. నీ కన్నుల ద్వారా నీ కన్నులు ముసుగు వేసుకోవాలి, పావురంలాగా ఉండాలి. పరమగీతాలు 4:1 అన్నమాట. నీ నాలుకలో నుంచి మలినం రాకూడదు, నీ చెవుల ద్వారా. ఎందుకనంటే ఇవన్నీ కూడా మన ఇయర్స్, ఐస్, టంగ్ దిల్ బి కనెక్టెడ్ టు బ్రెయిన్ అనమాట. త్రూ నర్వ్స్, ఆప్టిక్ నర్వ్స్, ఆడిటరీ నర్వ్స్, లింగ్వల్ నర్వ్స్ అంటారు. అక్కడి నుంచి హృదయంలోకి వెళ్తుంది అనమాట. కనుక ఈ 3 కూడా విండోస్ అండి. ఈ లోక సంబంధమైన పాపం ఏది లోపలికి పోకుండా, ఒక గ్లాస్లో మంచినీళ్ళు పోస్తే మళ్ళా మట్టి వేస్తే అది వేస్ట్. అలాగే దేవుని వాక్యం మీరు చదువుతున్నప్పుడు పరిశుద్ధమైన వాక్యాన్ని దైవ భీతి కలిగి పరిశుద్ధంగా చదివి దాన్ని పాటించండి. దేవుణ్ణి గౌరవించడం మనం నేర్చుకోవాలన్నమాట. ఇంకా పరిశుద్ధాత్మ పొందారు. తర్వాత యేసుప్రభువే వాక్యం, తండ్రి నోట్లోంచి వచ్చిన వాక్యం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వాక్యం దాచబడి ఉంది కదండి. అప్పుడు సైతాన్ శోధన వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఏ టైంకి ఏ వాక్యంతో సాతాన్ని జయించాలి అని మనకి సాయం చేస్తారనమాట. నేను ప్రార్థిస్తున్నప్పుడు లేదా ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు లేదా నాకు అనారోగ్యంగా ఉంది అన్నప్పుడు యెషయా 53:5 ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. అలా ఏ టైంకి ఏ వాక్యమో ఆయన మనకి సాయం చేస్తారనమాట. పరిశుద్ధాత్మ ఈ వాక్యం అనే ఖడ్గాన్ని మనకి ఇస్తారు. అందువల్ల మనకి వాక్యం ఉండాలి హృదయంలో. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన హృదయంలో నివసించాలన్నమాట. మన హృదయము దేవుని ఆలయంగా మారాలి. 3 కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. పాత నిబంధన తండ్రి దేవుడు మాట్లాడారు. 4 సువార్తలు యేసు ప్రభు. ఇప్పుడు అపోస్తుల కార్యాలు అన్నమాట. ఇంకా పెంతెకోస్తు వస్తుంది కదండి, అది అపోస్తుల కార్యాల దగ్గర నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. ఈ 3 మనలో నివసించాలి. మనం దేవుని ఆలయంగా మారాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. యేసు ప్రభు జీవితాన్ని చాలా దగ్గరగా క్లోజ్గా మనం చదవాలి. ఆయనతో అంటు కట్టబడాలన్నమాట. ఒక చెట్టుకి కొమ్మ అంటు
కట్టబడినట్లుగా అంటు కట్టబడి అప్పుడు ఆయన స్వభావం మనలో పోయబడుతుంది. ఆయన వాక్యం, ఆయన ప్రేమ, కరుణ, నీతి అన్నీ పోయబడతాయన్నమాట. ఇంక ఇప్పుడు పరిశుద్ధాత్మని పొందిన తర్వాత, సాతాన్ని జయించిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి చేత అలాగే వాక్యంతో అన్నమాట జయించిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మ బలంతో ఆయన యోర్దాను నది నుండి గలిలియాకి వెళ్తాడండి. మ్యాప్లో నేను మీకు మొన్న చూపించాను, ఇంకొకసారి కూడా చూపిస్తాను ఆయన పరిచర్య ఎలా ఉంది అని చెప్పి. ఉత్తర గలిలియాలో ప్రారంభిస్తాడు. తర్వాత దక్షిణ యూదయకు కూడా వచ్చి ఆయన సువార్తని బోధిస్తాడు. ముందుగా ఉత్తర గలిలియాలో అన్నమాట. ఆయన సువార్త బోధిస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా ఆయన సువార్తని విని వాళ్ళు మరి ఆశ్చర్యపోతారు, ఎంత బాగా సువార్త బోధిస్తున్నారు, బోధించిన ప్రతి చోట స్వస్థతలు చేస్తున్నారు, దయ్యాలను వెళ్ళగొడుతున్నారు. మరి అప్పటి వరకు యూదులకి, ఇజ్రాయేల్ ప్రజలకి, వాళ్ళకి మరి వాళ్ళ రబ్బూని అంటే వాళ్ళ గురువులు బోధిస్తున్నారు, బోధించడం వరకే కానీ స్వస్థతలు, దయ్యాలు వెళ్ళగొట్టడం అది వాళ్ళలో లేదనమాట. సో వీళ్ళకి చాలా కొత్తగా ఉంది. ఇంకా అధికారంతో యేసు ప్రభు బోధిస్తున్నారు అనమాట. అలా ఉత్తర గలిలియాలో ఆయన బోధిస్తూ ఒకసారి తాను పెరిగి పెద్దవాడైన నజరేత్కి వెళ్తారనమాట. వాళ్ళ ఇల్లు ఇప్పటికి కూడా ఉంటుందండి, దేవాలయంగా చర్చ్ ఆఫ్ అనన్సియేషన్ అన్నమాట. తిరుకుటుంబం ఎక్కడైతే నివసించారో నజరేతులో అన్నమాట. సో ఒకసారి అలా సువార్త బోధిస్తూ ఉత్తర గలిలియాలో నజరేత్కి వెళ్తారనమాట. మీకు నేను మ్యాప్ ద్వారా చూపిస్తానండి. ఉత్తర గలిలియాలో యేసు ప్రభు పరిచర్య సేవ ప్రారంభమవుతుంది అన్నమాట. అక్కడ ప్రాంతాలు కూడా కఫర్నాంలో పేతురు వాళ్ళ ఇంట్లో ఉంటారనమాట. తర్వాత గలిలియా సరస్సు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలకి పడవలో వెళ్ళి బోధించి మళ్ళీ తిరిగి పేతురు వాళ్ళ ఇంటికి వస్తారు. ఇప్పుడు అది కూడా పెద్ద చర్చ్ అండి. కఫర్నాంలో పేతురు వాళ్ళ ఇల్లు యేసు ప్రభు నివసించిన చోట, అపోస్తులు నివసించిన చోట అన్నమాట. సెయింట్ పీటర్స్ చర్చ్ అని చాలా పెద్దగా ఉంటుంది కఫర్నాంలో. నేను మీకు ఇప్పుడు మ్యాప్లో చూపిస్తాను, ఎందుకంటే మ్యాప్స్ దగ్గర పెట్టుకొని మీరు చదువుకోవాలండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు యేసు ప్రభు. ఇది చూడండి, గలిలియా సరస్సు, కఫర్నాం పేతురు వాళ్ళ ఊరు. యేసు ప్రభు పేతురు వాళ్ళ ఇంట్లో ఉంటారండి సువార్త బోధించేటప్పుడు. ఈ ప్రాంతం అంతా గలిలియా ప్రాంతం అని పిలుస్తారండి. ఇది నజరేతు, ఇక్కడ యేసు ప్రభు పెరిగి పెద్దవాడవుతాడు. ఇది నజరేతు, తిరు కుటుంబం జీవించినటువంటి స్థలం అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ చూస్తే ఇది సమారియా అండి. ఇది యూదయ, దక్షిణాన యూదయ ఉంటుంది. ఇక్కడికి కూడా యేసు ప్రభు వచ్చి సువార్త బోధిస్తారు. ఇది యెరూషలేము, క్రింద బెత్లెహేం ఉంటుంది. ఇది అయన్ కరీం, జకరియా ఎలిజబెతమ్మల పట్టణం అన్నమాట. ఆ తర్వాత ఇది చూడండి యోర్దాను నది. మ్యాప్ చూశారు కదా, ఇంక ఇప్పుడు ధ్యానించుకుందాము. ఆయన అలా ఉత్తర గలిలియాలో సువార్త బోధిస్తూ ఒకసారి తాను పెరిగి పెద్దవాడైన నజరేత్కి వెళ్తాడు. మరి అలవాటు చొప్పున వాళ్ళు ప్రార్థనా మందిరానికి వచ్చారనమాట. అలవాటు చొప్పున చూడండి, అంటే విశ్రాంతి దినం, మనకి ఆదివారం అన్నమాట. ఒక అలవాటు చేయాలండి పిల్లలకి, కుటుంబంగా దేవాలయానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించుకోవడం అన్నమాట. అలవాటు చొప్పున మరి విశ్రాంతి దినాన ప్రార్థనా మందిరానికి వచ్చినప్పుడు రీడింగ్స్ చదువుతాం కదండి. వాళ్ళకు కూడా ప్రవక్తల గ్రంథం నుంచి ఒక రీడింగ్, కీర్తనల నుంచి ఉంటుంది, తర్వాత మోషే ధర్మశాస్త్రం నుంచి ఉంటుంది అన్నమాట. సో అప్పుడు యెషయా గ్రంథాన్ని ఆయనకి అందిస్తాడనమాట సేవకుడు. అంటే చదవడానికి నిలబడతాడు, పోడియం దగ్గరికి వెళ్ళి చదవడానికి నిలబడినప్పుడు యెషయా గ్రంథం, అంటే ఆ రోజులలో ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క గ్రంథపు చుట్ట స్క్రాల్స్లో ఉంటుందండి. ఆ యెషయా గ్రంథాన్ని సేవకుడు ఆయనకి ఇచ్చినప్పుడు యెషయా గ్రంథాన్ని తెరిస్తే యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో 1-2 వచనాలు వస్తాయన్నమాట. అప్పుడు ఆ గ్రంథాన్ని తీసుకొని యేసు ప్రభు చదువుతారన్నమాట. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్త బోధించడానికి ఆయన నన్ను అభిషేకించాడు, చెరలో ఉన్న వారిని విడిపించడానికి,
గ్రుడ్డి వారి కన్నులు తెరవడానికి, బందీలకు విముక్తిని కలిగించుటకు, అనుగ్రహ వత్సరాన్ని ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను అని చదివి ఆయన మళ్ళా ఆ గ్రంథాన్ని ఆ సేవకుడికి ఇచ్చి కూర్చుంటాడు. కూర్చొని ఇంకా ప్రజలకి ఏం చెప్తాడంటే, నేడు ఈ లేఖనము నాయందు నెరవేరినది, ఇది నాకే అని చెప్తాడనమాట. పరలోకం నుంచి దేవుడు ఆయనను పంపించారు. ఆ దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉంది. మరి పరిశుద్ధాత్మని పొందుతారు కదండి యోర్దాన్ నదిలో ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత. ఇంకా తర్వాత దేవుడు ఆయనను అభిషేకించారు ఎందుకొరకు అని అది చెప్తున్నాడనమాట. ఎందుకంటే పేదలకి స్వార్థ బోధించాలి, గ్రుడ్డి వారి కన్నులు తెరవాలి, ఆ తర్వాత చెరలో ఉన్నవారిని విడిపించాలి, బందీలకు విముక్తి, తర్వాత అనుగ్రహ వత్సరాన్ని ప్రకటించడానికి. ఇయర్ ఆఫ్ జూబ్లీ అన్నమాట, ఇయర్ ఆఫ్ గాడ్స్ ఫేవర్. ఇయర్ మనకు అదే కదండి, ఇయర్ ఆఫ్ గాడ్స్ ఫేవర్, జూబ్లీ ఇయర్ అన్నమాట. జూబ్లీ ఇయర్ లేవియకాండం 25వ అధ్యాయం మీరు చదవాలండి 5 నుంచి. ఏంటంటే అందరికీ విడుదల, ఎవరైనా బానిసలుగా ఉంటే బానిసలకి విడుదల. 50 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, కానీ మన చర్చి 25 సంవత్సరాలకు ఒకసారి కొనియాడతారు. సో ఈ సంవత్సరం దేవుడు అందరికీ విడుదలనిచ్చుదురుగాక. ధనాశ నుంచి, అవినీతి పనుల నుంచి, చీకటి నుంచి, ఇంకా త్రాగుడు నుంచి, వ్యభిచారం నుంచి మనకి పరిశుద్ధ ఆత్మ అగ్ని కంచె ఉండాలండి. దేవదూతలు ఉండాలి. 34వ కీర్తనలో ఉంటుందన్నమాట. దేవునికి భయపడి వాళ్ళ చుట్టూ కూడా దేవదూతలు శిబిరాన్ని పన్ని ఉంచుతారు. నీతిగా మనం జీవించాలండి. అక్కడే దైవభీతి అంటే కూడా చెప్తాడు దావీదు. దైవభీతి అంటే నేను చెప్తాను, మీరు మీ నోటితో అబద్ధాలు ఆడకండి, అసత్యం పలకండి, చెడ్డ మాటలు వద్దు, మీరు సమాధానాన్ని వెంటాడి వెదికి దాన్ని సాధించండి. నోటితో అబద్ధాలు ఆడడము, లేకపోతే ఇలా ఇంకొక స్త్రీ వివాహం రోజు వాగ్దానం చేస్తారు, నమ్మకంగా ఉంటాను దేవుని సన్నిధిలో, ఆ చేసిన వాగ్దానాన్ని మరి బ్రేక్ చేసి భార్యకి ద్రోహం చేసి ఇంకొక స్త్రీతో వెళ్ళడం ఎంత పాపం అండి. దేవాలయంలోనికి వచ్చి మళ్ళీ దేవుని శరీరాన్ని స్వీకరిస్తున్నాం అంటే ఏంటి? ఆయన శరీరము మన శరీరంతో కలవాలంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి చెప్పండి. ఈ సంవత్సరం ఇయర్ ఆఫ్ జూబ్లీ అన్నమాట. ఇలాంటివన్నీ కూడా ఈ సాతాను తెచ్చిన ఈ యొక్క బంధనాలు, కాడి, సాతాను ఒక్కొక్కరి మీద ఒక్కొక్క కాడి పెడతాడండి దేవుని యొక్క అగ్ని అభిషేకం లేనప్పుడు. ఇది వ్యభిచారము, త్రాగుడు, అవినీతి పనులు, అబద్ధాలు, చీకటి పనులు, ద్వేషం, ధనాశ, తిండిపోతుతనం, సోమరితనం, ఇలాంటివన్నీ. కానీ ఈ సంవత్సరము యేసు ప్రభు మనందరికీ కూడా విడుదలనిచ్చుదురుగాక. ఈ సాతాన్ని ఏ కాడి పెట్టాడో ఆ కాడిని ఆయన విరగొట్టునుగాక. ఆ దినంన వాళ్ళ మెడ మీద ఉన్న కాడి నేను విరగొడతా. ఇర్మియా 30:8 వచనంలో రాయబడి ఉంది. కాడి ఏదైనా కావచ్చు, కానీ యేసు ప్రభు ఈ సంవత్సరం విడుదలనిచ్చుదురుగాక. ప్రతి ఒక్కరికి, బానిసలకి విడుదల. ఇంకా ప్రతివాడు 7 తన భూమిని తాను స్వాధీనం చేసుకుంటాడనమాట. అన్యాయంగా ఎవరెవరు దోచుకున్నా దేవుడు మన పక్షాన ఆయన వాదించి న్యాయాధిపతిగా, యేసుప్రభు మన అడ్వకేట్గా మనకి న్యాయం చేకూర్చుదురుగాక. ఇదే అండి, ఆయన చదివి కూర్చుంటారనమాట. నేడు ఈ లేఖనము నా ఎడల నెరవేరింది అని చెప్పి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ప్రజలు ఆయన వైపు చూస్తారు. ఎంత దయగా మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్త బోధించుటకు ఆయన నన్ను అభిషేకించాడు. దయాపూరితములకు ఆయన మాటలకు వారు ఆశ్చర్యపడి, ఈయన వడ్రంగి కుమారుడు కాదా? ఎందుకంటే ఆ ఊర్లోనే నజరేతులోనే పెరుగుతాడు. మరి జోజప్ప గారు వడ్రంగి అన్నమాట, పెంపుడు తండ్రి, వడ్రంగి కుమారుడు కాదా? ఇంత దయగా ఎలా మాట్లాడుతున్నారు అని వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. యేసుప్రభు అంటారు, ఏ ప్రవక్త కూడా తన సొంత దేశంలో గౌరవింపబడడు. ఆ తర్వాత ఏం చెప్తాడంటే 2 మాటలు చెప్తారండి.
రెండు ఉదాహరణలు చెప్తాడనమాట. పాత నిబంధనలో ఏలియా కాలంలో, ఆ తర్వాత ఎలీషా కాలం అన్నమాట. ఏలియా కాలంలో మరి ఇజ్రాయెల్ దేశంలో కరువు వస్తుంది కదా, 3.5 సంవత్సరాలు. అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో చాలామంది విధవరాళ్ళు ఉన్నా కూడా మరి యావే దేవుడు ఏలియా ప్రవక్తని ఈ దేశానికి దూరంగా పైన ఆ సిదోన్లో ఉన్నటువంటి సారేఫత్ గ్రామంలో ఉన్న విధవరాలి యొద్దకు ఏలియాని పంపించాడు. ఇక్కడ చాలామంది ఉన్నారు విధవరాళ్ళు, అయినా కూడా ఆమెని అక్కడికి పంపించాడు. ఆ తర్వాత ఎలీషా కాలంలో మరి ఇజ్రాయెల్ దేశంలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నా కూడా సిరియా దేశం ప్రక్కన, ఇజ్రాయెల్కి ప్రక్కన సిరియా, ఇండియాకి ప్రక్కన శ్రీలంకలాగా, ఆ సిరియా దేశంలో ఉన్నటువంటి నామాను తప్ప ఇంకెవరు కూడా స్వస్థతని పొందుకోలేదు. అనగానే వాళ్ళకి కోపం వచ్చేస్తుందండి. ఇప్పుడేమో అబ్బా ఎంత కరుణ, ఎంత దయాపూరితమైన మాటలు, కరుణ కలిగిన మాటలు అని ఆశ్చర్యపడ్డారు. ఇప్పుడు వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. ఎందుకండి 2 మాటలు చెప్పగానే కోపం వచ్చింది? ఎందుకు అంటే ఇజ్రాయెల్ దేశంలో చాలామంది విధవరాళ్ళు ఉన్నారు కరువు వచ్చినప్పుడు అన్నమాట, ఏలియా కాలంలో. మరి దేవుడు ఎందుకు ఆయనని ఇక్కడ ఏ విధవరాలింటికైనా పంపించవచ్చు కదా, ఇక్కడ కాకుండా దూరంగా సిదోను ప్రాంతంలో ఉన్నటువంటి సారేఫత్ గ్రామంలో ఉన్న విధవరాల దగ్గరికి పంపించాడు. అంటే మనం అది చదవాలండి, కాంటెక్స్ట్. అందుకే పాత నిబంధన చదవకుండా క్రొత్త నిబంధన అర్థం కాదు. ఏంటి అంటే 1 రాజుల గ్రంథం 17 అధ్యాయంలో మరి 3.5 సంవత్సరాలు వర్షం రాదు. ఎందుకంటే ఏలియా ఆజ్ఞాపిస్తాడు, నేను చెప్పిననే తప్ప ఈ దేశంలో కొంతకాలం వాన కానీ మంచు కానీ కురియదు అని చెప్తాడు. ప్రకృతిని శాసిస్తాడు. దేవుడు ఆయన మాటకి లోబడి అక్కడ వర్షాలను ఆపేస్తాడు. ఏలియా సొంతగా చెప్పలేదండి, దేవుడు ఏది చెప్పమన్నాడో వినే చెప్పాడనమాట. అప్పుడు మరి కొన్ని రోజులు దేవుడు ఆయనను పోషిస్తాడనమాట. కాకుల ద్వారా భోజనాన్ని పంపించి తర్వాత కేరీతు వాగు దగ్గర ఉండమంటాడు, అది కూడా ఎండిపోతుంది. అప్పుడు సారేఫత్కి వెళ్ళమంటాడు. అక్కడ ఒక విధవరాల్ని నేను ఆజ్ఞాపించాను నీకు భోజనం పెట్టడానికి. అక్కడ వెళ్ళిన తర్వాత చెట్టు కింద కూర్చున్నప్పుడు, అమ్మ కొంచెం నీళ్ళు తెస్తావా, ముంతలో చాలా దాహంగా ఉంది. మరి ఇజ్రాయెల్ దేశం నుంచి అక్కడ సారేఫత్ వరకు వెళ్తాడు నడుచుకుంటూ. ఆమె వెళ్తుంటే కొంచెం అట్లానే ఒక రొట్టె, అమ్మ చాలా ఆకలేస్తుంది, కొద్దిగా పిండి ఉందయ్యా ఇంట్లో కుండలో, పిడతలో కొంచెం నూనె, దాంతో ఒక్క రొట్టె చేసుకొని నేను నా కొడుకు భుజించిన తర్వాత చనిపోదాం అనుకుంటున్నామయ్యా చెప్తే, అమ్మ నీ దగ్గర ఉన్న దాంతో ముందుగా మొదటి రొట్టె నాకు చేసి పెట్టమ్మా. దేవుడు చెప్తున్నారు, యావే ఈ దేశంలో వానలు కురిపించే వరకు కూడా నీ కుండలో పిండి తరిగిపోదు, నీ పిడతలో నూనె అయిపోదు అని చెప్తాడు. అది అలాగే ఆమె నమ్ముతుందండి. ఆమె నమ్మి అలాగే చేసుకొని వస్తుంది. ప్రవక్త చెప్పింది నమ్మి రొట్టె చేసుకొని వస్తుంది. ఆ ప్రవక్త చెప్పినట్లే 3.5 సంవత్సరాలు ప్రతిరోజు కుండలో పిండి పెరుగుతుంది, పిడతలో నూనె పెరుగుతుంది అన్నమాట. దైవజనులను ఆదరించిన వాళ్ళకి ఏది షేర్ చేసుకుంటారో వాళ్ళతో అది పెరుగుతుంది అన్నమాట. అంటే ఆమె దేవుణ్ణి విశ్వసించింది. అంతేకాదు, లూకా సువార్త ఏంటంటే, లూకా ఎవరి కొరకు రాస్తాడంటే అన్యుల కొరకు, మత్తయి ఏమో యూదుల కొరకు రాస్తాడు. వాళ్ళు ఏమనుకుంటారంటే, యూదులు యావే దేవుడు పాత నిబంధనలో ఏమనుకుంటారంటే మా కోసమే, మేము అబ్రహాం పిల్లలు, మా అబ్రహాం దేవుడు, ఇసాక్ దేవుడు, యాకోబుల దేవుడు, ఇజ్రాయేల్ దేవుడు అనుకుంటారనమాట. అయితే లూకా ఏం చెప్తాడంటే, యేసు ప్రభు అందరికీ దేవుడండి, ఒక్క ఇజ్రాయేల్ ప్రజలకే కాదు. ఇజ్రాయేల్ ప్రజల్ని దాటి సారేఫత్ విధవరాల దగ్గరికి దేవుని యొక్క కృప, రోజు కుండలో పిండి పెరుగుతుంది. ఇజ్రాయేల్ని దాటి సిరియా దేశంలో ఉన్న నామానికి స్వస్థత. ఎందుకంటే నామాన్ కూడా దేవుని నమ్మాడండి. యోర్దాన్ నదిలో 7 సార్లు మునుగు నీకు స్వస్థత అన్నప్పుడు ముందు కొంచెం హెజిటేట్ చేసినా మునుగుతాడు. అప్పుడు ఆయనకి స్వస్థత, విధేయత. 6 సార్లు మునిగితే కాలేదు, 7 సార్లు మునిగినప్పుడు స్వస్థత కలిగింది అన్నమాట.
రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది. అంటే అన్యులు విశ్వసించారు, విశ్వసించి వాళ్ళు విధేయించి వాళ్ళు దేవుని మహిమను చూస్తున్నారు. విశ్వసించడం అంటే వాక్యాన్ని విధేయించడం, విశ్వాసం అంటే విధేయత అని రాసుకోనండి. విధేయించండి, మీరు దేవుని మహిమను చూస్తారు. అన్యులు విధేయిస్తున్నారు కానీ సొంత ప్రజలు ఆయనని రిజెక్ట్ చేస్తున్నారు, ఆయన నిరాకరిస్తున్నారు అని చెప్పగానే వాళ్ళకి ఎంత కోపం వస్తుందంటే ప్రార్థనా మందిరంలో నుంచి ప్రజలు అందరూ మండిపడ్డారంటండి. యేసుప్రభుని తీసుకొని నజరేతు బయట ఒక పర్వతం ఉంటే ఆ పర్వతం పైకి తీసుకెళ్ళి తలక్రిందులుగా క్రింద పడేయాలనుకున్నారంట. అలా మాట్లాడుకుంటుంటే పర్వతం మీద యేసుప్రభు తప్పుకొని వెళ్ళిపోతాడనమాట. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉంటారు కదండి దేవాలయంలో. ఇందులో నేను పిక్చర్ పెట్టాను ఆ పర్వతం, ఎందుకంటే ఆ పర్వతాన్ని మేము కూడా చూసామండి, మాకు చూపించారు వెళ్ళినప్పుడు అనమాట. ఆ నజరేత్ బయట తీసుకెళ్ళి ఇదే పర్వతం మీద నుంచి ఆయనను క్రింద పడేయాలి అని వాళ్ళు తీసుకొని వెళ్తారు, కానీ యేసుప్రభు తప్పుకొని వెళ్ళిపోతాడు, స్లిప్ అయి వెళ్ళిపోతాడు అనమాట. ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే అన్యులు విశ్వసించి దేవుని మహిమను చూస్తున్నారు, మరి పిలువబడిన మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మొదటి వాళ్ళు చివరి వాళ్ళు, చివరి వాళ్ళు మొదటి వాళ్ళు. ఆ తర్వాత యేసుప్రభు కఫర్నాంలో ఉంటారు కదండి, అక్కడ ప్రార్థనా మందిరం అన్నమాట. అక్కడ ఆయన సువార్తను బోధిస్తాడు. 2 చూసామండి మేము. ఇక్కడ పేతురు వాళ్ళ ఇల్లు ఉంటే కఫర్నాంలో, మరి ప్రార్థనా మందిరం ఇంకా దగ్గరలోనే ఉంటుంది. అక్కడ బోధిస్తున్నప్పుడు ఒక దయ్యం పట్టినవాడు అనమాట కేకలు వేస్తూ ఉన్నాడు. ఏమని అంటే, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడవు. దయ్యాలు గుర్తిస్తున్నాయండి ఆయనని, నీవు దేవుని పరిశుద్ధుడవు. అప్పుడు యేసు ప్రభు నోరు మూసుకొని ఆయన నుంచి వెళ్ళిపో అని గద్దించగానే ఆ దయ్యం అతని నుంచి వెళ్ళిపోతుంది, అతన్ని విలవిలలాడించి వెళ్ళిపోతుంది, ఆయనకు విడుదల. తర్వాత ఇంకా అయిపోయింది కదా ప్రార్థన. మధ్యాహ్నానికి ఈ ప్రార్థనా మందిరంలో వాక్యం బోధించి ఆయనని స్వస్థపరిచి పేతురు వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. వచ్చేసరికి పేతురు వాళ్ళ అత్తమ్మకి జ్వరం అన్నమాట. అప్పుడు పేతురు అంద్రియా చెప్తారు అత్తమ్మకి జ్వరము అని. అప్పుడు యేసు ప్రభు ఆమెని తాకగానే లేదా జ్వరాన్ని గద్దించగానే జ్వరం ఆమెని వదిలి వెళ్ళిపోయిందంట. వదిలి వెళ్ళింది అంటే ఇక్కడ పిచాచి అపవిత్ర ఆత్మ వలన జ్వరం వచ్చింది. కొన్ని రోగాలు, అన్నీ కాదండి, కొన్ని రోగాలు అపవిత్ర ఆత్మల వల్ల వస్తాయి. మనం లూకా సువార్తలో 13వ అధ్యాయంలో నడుం వంగిపోయిన స్త్రీని చూస్తున్నాం. ఒక దయ్యం ఆమె నడుములో కూర్చోవడం వల్ల 18 సంవత్సరాలు ఇలా ఉండే నడుము ఇలా అయిందనమాట. కానీ యేసు ప్రభు, ఓ స్త్రీ నీకు ఈ రోగం నుండి విముక్తి కలిగినది అనగానే దయ్యం వెళ్ళిపోతుంది, ఆమె తిన్నగా అయిపోతుంది అనమాట, నడుము తిన్నగా. ఈ సంవత్సరం జూబ్లీ ఇయర్లో అందరికీ అనారోగ్యం నుంచి, దయ్యాల నుంచి, ధనాశ నుంచి, త్రాగుడు నుంచి, అవినీతి చీకటి పనుల నుంచి విడుదల కలుగును గాక. ఆ తర్వాత పేతురు అత్తమ్మకి స్వస్థత కలుగుతుంది కదండి, యేసు ప్రభు గద్దించగానే. అప్పుడు ఆమె గబగబా లేచి వంట చేస్తా అనమాట. ఇంకా యేసు ప్రభు తర్వాత 12 మంది శిష్యులు, కొంతమంది స్త్రీలు, అందరూ స్త్రీలు హెల్ప్ చేసి ఉంటారు. తినేసి మళ్ళీ సువార్త బోధించడానికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు వచ్చే లోపల ఇంటి ముందు అందరూ రోగులు అనమాట. అప్పుడు యేసు ప్రభు ఏంటి పేతురు అంటే అత్తమ్మని అడుగుతాను, అత్తమ్మ ఏంటి ఇంతమంది అంటే, ఏమో అయ్యా మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇల్లంతా శుభ్రం చేస్తుంటే పక్కింటాము అడిగింది, ఏంటమ్మా నీకు జ్వరం కదా ఇంత హుషారుగా పనిచేస్తున్నావు అంటే, ఏం లేదు యేసు ప్రభు ఇట్లా తాకగానే నాకు స్వస్థత, ఒక్క ఆమెకు చెప్పా అంతే. ఆ స్త్రీ అందరికీ చెప్పి ప్రక్కన ఊరు వాళ్ళు కూడా యేసు ప్రభు వీళ్ళ ఇంట్లో ఉన్నారు, పేతురు వాళ్ళ ఇంట్లో అందరికీ స్వస్థత కలుగుతుంది ఆయన తాకితే అని. అప్పుడు యేసు ప్రభు అందరినీ ఆ రోగులని తాకి వాళ్ళని స్వస్థపరిచారనమాట. వాళ్ళ ఇల్లు ఒక హీలింగ్ సెంటర్గా, స్వస్థతశాలగా మారిందనమాట. మనం కూడా యేసు ప్రభుని గురించి మన నోరు వాడి అందరికీ కూడా యేసు ప్రభు గురించి చెప్పాలి.
అందరినీ ప్రభు దగ్గరికి తీసుకురావాలి. అందరూ కూడా రక్షణ పొందాలి, విడుదల కావాలి రోగాల నుంచి, దయ్యాల నుంచి, అపవిత్ర ఆత్మల నుంచి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, అన్యులు వచ్చి నాయన స్వస్థతని పొందారు ప్రభా, దేవుని మహిమను చూశారు. సారేఫతు విధవరాలు, అన్యురాలు ప్రభా, నామాను కుష్ఠతో వచ్చాడు కానీ స్వస్థతని పొందాడు. అలాగే అయ్యా పేతురు వాళ్ళ అత్తమ్మ తండ్రి నీకు సేవ చేసింది ప్రభా, నాయన మీరు ఆమెను స్వస్థపరిచారు. మేము కూడా మీకు సేవ చేసే కృపని మాకు దయచేయండి. ఎలా మీరు అభిషేకాన్ని పొంది సైతాన్ని జయించారు, సువార్తని బోధించారు ప్రభా, అలాంటి అభిషేకం మాకు మా పిల్లలకి దయచేయండి. పరిశుద్ధాత్మని దయచేయండి. మీ వాక్యాన్ని మేము చదివి హృదయంలో దాచుకొని పాటించే కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యేసు ప్రభులాగా పరిశుద్ధాత్మని పొంది దేవుని యొక్క సువార్తని బోధిస్తూ రోగులని స్వస్థపరుస్తూ దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి దేవుడు మనకి అభిషేకం దయచేదురుగాక. మన పిల్లల్ని అభిషేకించుదురుగాక, ముఖ్యంగా యవనస్తుల్ని. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.